ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడు సర్వలోక రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినము సెప్టెంబర్ 29 ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు కృప ఎల్లవేళలా మీకు తోడయ్యుండి మిమ్ములను సదా నడిపించునుగాక. ఆమేన్. ఈ దినము ఆదివారపు దినం. దేవుని పిల్లలకు వారములో ఆదివారం అనేది ఎంతో శ్రేష్టమైనది. ప్రభువు పునరుద్ధానుడయ్యాడు గనుక మనము నీతిమంతులమయ్యాం. నీతిమంతులుగా మార్చబడిన ఈ దినమున నీతిమంతుడైన ప్రభువుని ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధించుట ఎంతో గొప్ప ధన్యత. దావీదు భక్తుడు, జనులు నాతో నీ మందిరమునకు వెళ్ళుదమని చెప్పినప్పుడు నేను సంతోషించి తిని అంటాడు. దావీదునకు దేవుని మందిరమునకెళ్ళడమంటే ఎంత ఆనందమో! నేడు అట్టి ఆనందం ప్రతి క్రైస్తవ బిడ్డ కలిగియుండునుగాక. ఆమేన్. మనము ప్రతి ఉదయకాలము వేళ కీర్తన గ్రంథం నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ ప్రభువు మాటలు వింటున్నాం. ఆ మాటల ద్వారా ప్రభువు మనలను ఎంతగానో ఆదరిస్తూ బలపరుస్తూ ఉన్నాడు. ఈ దినము కూడా ఆయన వాక్యమును వినడానికి మన హృదయాన్ని సిద్ధపరుచుకుని వాక్యమును చదువుకుందాం. రండి. కీర్తన గ్రంథము 35వ కీర్తన 13వ చరణం. వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. ప్రార్థన. కృపానిధివైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. చదువుకున్న లేఖనము నుండి మాతో మాట్లాడండి. మీ మాటలో జీవమున్నది. అది మృతులైన వారిని సహితం బ్రతికించగలిగినది. అట్టి మాటలు మాలోనికి రాగా మాలో మృతతుల్యమైనది ప్రతి ఒక్కటి జీవముగా మారునట్లు సహాయము చేయండి. ఈ దినమున వాక్యము వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి. కుటుంబాలలో ఉన్న విచారాన్ని పోగొట్టండి. కుటుంబాలలో అసమాధానం తొలగించండి. కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించండి. బిడ్డల జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మనము గత దినమున ఈ వచనాన్ని చదువుకొని దీనిలో దావీదు బయలుపరుస్తున్న దేవుని ప్రేమను గూర్చి మనం విన్నాం. ఈ వచనములో దావీదు దేవుని ప్రేమను కలిగిన వాడై శత్రువులతో కూడా శత్రువుగా ఉండకుండా వారి కొరకు ఉపవాసముండే అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు ఎలాంటివాడు అంటే శత్రువులకు కూడా ఉపకారము చేయగలిగిన సుబుద్ధి కలిగినవాడు. దేవుని లేఖనాలను బట్టి దావీదు ఉపవాసముండుటలో మొట్టమొదటిగా దేవుని ప్రేమను చూపిస్తున్నాడు. రెండవది, నశించిపోతున్న వారి పట్ల భారాన్ని కలిగి ఉన్నాడు. ప్రతి క్రైస్తవుడు లోకములో క్రీస్తు ప్రేమను చూపించాలి,
అలాగునే నశించిపోతున్న ఆత్మల ఎడల భారము కలిగిన వాడై ఉపవసించి ప్రార్థించే అనుభవంలోనికి రావాలి. ఈనాడు ఎన్నో క్రైస్తవ కుటుంబాలు పాడైపోయాయి. ఎన్నో సంఘాలు దేవుని మహిమ లేక వ్యర్థమైపోయాయి. ఎంతోమంది మన కనుల ముందే నశించిపోతున్నారు. కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా నశించుచున్న ఆత్మలను గూర్చి భారము కలిగిన వానిగా కనబడటలేదు. సేవకులతో సహితము కూడా ధనాపేక్షలో పడిపోయి, శరీరేచ్ఛలలో పడిపోయి, లోక భోగాలలో పడిపోయి వాటి వెంట పరిగెడుతున్నారు. కానీ క్రీస్తు ప్రేమను ఒక దేవునిని ఎరుగని బిడ్డకు చూపించడము కానీ, లేక ఒక వ్యాధితో ఉన్న బిడ్డ కొరకు భారము కలిగి ప్రార్థించే వ్యక్తిగా కానీ కనబడుటలేదు. సోదరుడా, సోదరి, మనము అనేకుల కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో మనము నెమ్మదిగాను సౌఖ్యముగాను ఉండాలి అంటే మనుషులందరి కొరకు ప్రార్థించాలి అంటాడు. మనకు ఆశీర్వాదం రావాలి అంటే మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడం కాదు, నశించుచున్న వారి కొరకు ప్రార్థిస్తే ఆశీర్వాదం అనేది వస్తుంది. యోబు స్నేహితులు యోబు పుట్టెడు దుఃఖములో ఉంటే వచ్చి ఓదార్చవలసిందల్లా పోయి కాకులలాగా పొడిచేశారు. కానీ యోబు స్నేహితుల నిమిత్తం ప్రార్థించగా యోబు యొక్క మొదటి స్థితి మరలా తిరిగొచ్చినట్లుగా యోబు గ్రంథం 42వ అధ్యాయం మనము చదువుకుంటాం. సోదరుడా, సోదరి, వాక్యం వినుట మట్టుకే కాదు, మన జీవితములో వాక్యము విని వాక్యానుసారమైన ప్రవర్తన మన నడవడికలో, మన జీవితములో లోకానికి చూపించాలి. దావీదు భక్తుడు, వారి కొరకు నేను ఉపవాసమున్నాను, వారి కొరకు నేను ఆయాసపడ్డాను, వారి కొరకు నేను గోనెపట్టా కట్టుకున్నాను, అయినను నా ప్రార్థన దేవుడు వినలేదు, అది తిరిగి నాలోనికే వచ్చేసింది అని చింతాక్రాంతుడయ్యాడు. అయితే ఎందుకు దేవుడు దావీదు ప్రార్థన వినలేదు? ఎందుకని దావీదు ప్రార్థనను దేవుడు త్రోసివేశాడు? కారణమేమిటి అంటే, కొన్ని పర్యాయాలు మనము ఇతరుల కొరకు ప్రార్థన చేసినా వాళ్ళ క్రియలు దేవునికి ఆయాసము కలిగించినప్పుడు వాళ్ళను బట్టి మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా 7:16. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బతిమాలి కొనకుము, నేను నీ మాట వినను. ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడిన మాటలివి. దేవుడే ప్రవక్తను ఎన్నుకున్నాడు. ప్రజల క్షేమము కొరకై ప్రవక్తను దేవుడు నడిపిస్తున్నాడు. ఈ ప్రవక్త అనేక మంది ఆత్మల కొరకు కన్నీరు కార్చాలి, దేవుని మాటను ప్రకటించాలి. అయితే ఇర్మియా భక్తుడు మంచి ప్రార్థనాపరుడు, కన్నీటి ప్రార్థనాపరుడు ఆయన. అలాంటి ఇర్మియా యూదా జనాంగము కొరకు ప్రార్థిస్తూ ఉంటే, దేవునికి మొరపెడుతూ ఉంటే దేవుడన్నాడు, ఈ జనము కొరకు నీవు ప్రార్థన చెయ్యొద్దు, మొర్ర పెట్టొద్దు, నీవు ఒకవేళ పెట్టినా నేను నీ మాట వినను అన్నాడు. ఏం కారణం అంటే, ఆ ప్రజల యొక్క క్రియలు, ఆ ప్రజల యొక్క పాపము
దేవునికి ఎంతో గాయాన్ని కలిగించాయి, ఆయాసపరచనాయి. ఒక పర్యాయము యోధారాజైన మనషేని గూర్చి దేవుడు మాట్లాడుతూ రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనములో, మనష్షే నిరపరాధుల రక్తమును చిందించినందున అతనిని క్షమించుటకు నాకు మనసు లేదు అని దేవుడే అన్నట్లుగా లేఖనాన్ని చూస్తాం. అంటే దేవుని మనసు ఎంత గాయమైతే ఆ మాట అన్నాడు, దేవుని మనసు ఎంత దుఃఖపడితే ఇర్మియా నువ్వు ప్రార్థన చెయ్యొద్దు, వారిని గూర్చి మొర్రపెట్టొద్దు, నేను వినను అన్నాడు. ఆలోచించండి. కొన్ని పర్యాయాలు మనలను ఇతరుల గురించి ప్రార్థించమంటారు, కానీ వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళు చేసిన దుష్కార్యాలు, వారి చెడ్డ ప్రవర్తనను బట్టి దేవుడు చాలా చింతాక్రాంతుడై మనము ప్రార్థన చేసినా కూడా వినడు. అందుకే వారి జీవితాలు ఎంత గొప్ప గొప్ప ప్రార్థనా పరులు ప్రార్థించినా మారవు. కారణం, దేవుడు వారి విషయమై మొర్రను అంగీకరించుటలేదు. దావీదు అనుభవంలో కూడా ఇదే జరిగింది. దావీదు వారి కొరకు ప్రార్థన చేశాడు, దేవుని ప్రేమను చూపిస్తున్నాడు, కానీ దేవుడు వారి హేయక్రియలను బట్టి వాళ్ళను క్షమించడానికి, వాళ్ళ వ్యాధులను బాగు చేయడానికి మనసు లేనివాడై ఉన్నాడు. ఇప్పుడు దేవుని మనసు మారాలి అంటే చేయవలసింది దావీదు కాదు, వారే ప్రార్థన చేయాలి, వారే దేవుని వైపు తిరగాలి. అట్టి రీతిగా మనలను ప్రభువు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యమును బట్టి మమ్ములను బలపరచండి. నీ కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచి క్షేమాన్నివ్వండి. ఈ దినమున వాక్యము విన్న ప్రతి బిడ్డ మీ వైపు తనకు తానుగా తిరుగుటకు సహాయము చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.